సర్వ అమావాస్య ఏప్రిల్ 27వ తేదీ ఆదివారం వస్తోంది. సర్వ అమావాస్య రోజున శ్రాద్ధం చేయడం మర్చిపోకూడదు. ఎల్లప్పుడూ పూర్వీకులకు సువాసన గల పువ్వులను సమర్పించాలి. ముఖ్యంగా గులాబీ లేదా తెలుపు రంగు సువాసన గల పువ్వులను చేర్చాలి. ఎల్లప్పుడూ నది లేదా సరస్సు ఒడ్డున పిండ ప్రదానం చేయాలి. అలాగే మాంసాహారం, ఆవాలు, బార్లీ, జీలకర్ర, ముల్లంగి, నల్ల ఉప్పు, పొట్లకాయ, దోసకాయ మిగిలిన ఆహారం తీసుకోకపోవడం మంచిది. సర్వపితృ అమావాస్య నాడు ఇంటికి ఎవరు వచ్చినా భోజనం పెట్టి పంపాలి. ఈ రోజున మద్యపానం, మాంసాహారం తీసుకోకూడదు. ఇంకా బ్రాహ్మణులకు అన్నదానం, కూరగాయలు దానం చేయడం మంచిది. ఈ అమావాస్య రోజున పుణ్యతీర్థాల్లో స్నానం ఆచరించి శివునికి నేతి దీపం వెలిగించడం ద్వారా పుణ్యఫలం సిద్ధిస్తుంది. అలాగే పితృదేవతలను తృప్తిపరిచేందుకు అర్ఘ్యం ఇవ్వడం ద్వారా వారి ఆశీస్సులను పొందవచ్చు అంటున్నారు పండితులు. అమావాస్య వేళ పూర్వీకులకు ఇష్టమైన పనులు చేయడం మంచిది. మీ పూర్వీకులకు ఇష్టమైన నైవేద్యాలు చేయడం మంచిది. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువు ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇంకా శక్తి మేరకు దానం చేయడం మంచిది. పితృదోషాలు తొలగిపోవాలి అన్నా, జాతకరీత్యా ఇబ్బందులను దూరం చేసుకోవాలి అన్నా సర్వ అమావాస్య రోజున పితరులను పూజించడం తప్పక చేయాలి. అవిస ఆకులను గోమాతకు ఇవ్వాలి. ఇలా చేస్తే పితరులను సంతృప్తిపరిచినట్లే అవుతుంది. వంశాభివృద్ధికి వారు తప్పకుండా సహాయపడతారనేది విశ్వాసం. ఈ రోజున పితృదేవతలకు అర్ఘ్యం ఇవ్వడం ద్వారా వారికి మోక్షం లభిస్తుందని విశ్వాసం.